యెస్ పృథ్వీ. ఏజ్ ప్రభావం డబ్బు సంపాదనపై ఉంటుందా? డెఫినిట్‌గా ఉంటుంది. డెఫినిట్‌గా ఉంటుంది. చిన్న వయసులో అనుభవం లేకపోవటం వల్ల ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకొని మనం డబ్బుని పోగొట్టుకుంటాం. పెద్ద వయసులో ఎనర్జీ తక్కువ ఉండటం వల్ల అనుభవం ఎక్కువైపోయి ఎనర్జీ తక్కువ ఉండటం వల్ల చేద్దామనుకున్న పనులు చెయ్యకుండా ఉంటాం. కరెక్ట్‌గా నడి వయసులో యువతరంలో ఉన్నప్పుడు ఇటు ఆలోచన, అనుభవం 2 ఉంటాయి. కరెక్ట్‌గా చేయగలుగుతాం. అంటే ఎక్కువ పాసిబిలిటీస్ ఆఫ్ అచీవ్ చేయడానికి ఎక్కువ పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి. మరీ చిన్న వయసైనా గానీ అనుభవ రాహిత్యం వల్ల ఎవరో ఒకళ్ళు తప్పితే అనుభవ రాహిత్యం వల్ల వాళ్ళేంటంటే ఆవేశంతో ముందుకెళ్ళిపోతారు. ఐ టెల్ యూ దేర్ వాస్ ఎ గాయ్ నా దగ్గరకొచ్చిన కేస్ స్టడీలో ఒక పర్సను అరౌండ్ 27 ఇయర్స్ ఏజ్. 27 ఇయర్స్ ఏజ్ అంతే తనకి. 24, 25 దాకా తను జాబ్ చేశాడు. ఎక్కడో ఏదో కంపెనీలో జాబ్ చేశాడు. తనకి వన్ ఫైన్ డే తనకెందుకో చిచ్చి ఇది ఇలా ఇంకోళ్ళ మీద డిపెండ్ అవ్వడం కాదు. నేనే సొంతంగా బిజినెస్ పెట్టాలని చెప్పి ఓ 10,00,000 పెట్టి వాళ్ళ నాన్న దగ్గర 10,00,000 తీసుకొని ఏదో బిజినెస్ చేయడం మొదలుపెట్టాడు. వాట్ సార్ట్ ఆఫ్ బిజినెస్ అనేది ఇప్పుడు మనకు అనవసరం గానీ, విషయం ఏమిటంటే 24 సంవత్సరాల వయసులో ఎక్కడో మొదలుపెట్టాడు. 27 సంవత్సరాల వయసుకి నా దగ్గరికొచ్చాడు. అంటే సమ్‌వేర్ 2 ½ ఇయర్స్ తర్వాత తను ప్రాజెక్ట్ మొదలుపెట్టి తను సొంత బిజినెస్ అనేది మొదలుపెట్టిన 2 సంవత్సరాల తర్వాత నా దగ్గరికొచ్చాడు. వచ్చి ఏమంటాడంటే, "నేను మా ఫాదర్ దగ్గర డబ్బులు తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేశాను. ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ బిజినెస్‌ని ఇప్పుడు మేనేజ్ చేస్తున్నాను. నేను నడిపిస్తున్నాను బిజినెస్‌ని. కానీ ఈ బిజినెస్‌ని నడిపించటానికి గాను నాకు కొంత అప్పులయినియి. ఆ అప్పులు ఎలా తీర్చాలో అర్థం కావట్లేదు. ఆ ఫాదర్‌కి తెలియకుండా తీర్చాలి" అని. సరే 27 ఏళ్ల వయసు పిల్లోడు 10,00,000 బిజినెస్‌తో స్టార్ట్ చేశాడంటే అప్పులు చేస్తే ఇంకెంత చేసుంటాడు? మహా చేస్తే 20,00,000, 30,00,000, 50,00,000 అని నేను అనుకుని నేనడిగాను. ఎంత అప్పు అని. 3.5 క్రోర్స్ 3.5 కోట్లు. ఈ 3.5 కోట్లు అప్పు చేశాడు. ఈ 3.5 కోట్ల అప్పు వీడికి ఎవడిచ్చాడంటే నేను అడిగా, "అరే! నువ్వు పెట్టే 30 నెలలు అవ్వలా. నువ్వు పెట్టి బిజినెస్ పెట్టి 30 నెలలు అవ్వలేదు పూర్తిగా. 30 నెలల్లో నీకు 3,00,00,000 పైన అప్పు అంటే నెలకి 10,00,000 నువ్వు ఖర్చు పెట్టావు. నెలకి 10,00,000 నువ్వు ఖర్చు పెట్టి ఏం ఖర్చు పెట్టావు నువ్వు? ఎలా ఖర్చు పెట్టావు నువ్వు నెలకి 10,00,000 పైన? 10,00,000 పై మాటే. నెలకి 10,00,000 నువ్వు ఎలా ఖర్చు పెట్టావు? ఒకవేళ ఖర్చు పెట్టగలిగేటట్టయితే నువ్వు బిజినెస్ ఏం చేస్తున్నట్టు? మరి బిజినెస్‌లో పెట్టిన డబ్బులు ఏం చేశావు?" వాడి దగ్గర ఆలోచన లేదు. అంటే మాట లేదనమాట. అలా స్టన్ అయిపోయి వెళ్ళిపోయాడు. తెలియదు తన దగ్గర ఆన్సర్ లేదు తనకి. అంటే ఏం చేస్తున్నాడో తెలియని ఆవేశంలో ఇదిగో ఈ డబ్బులు వీడికి ఒక 10,00,000 ఇస్తే వాడు ప్రాజెక్ట్ ఇస్తా అంట. లేదా 5,00,000 ఇస్తే ప్రాజెక్ట్ ఇస్తా అంట. లేదా వాడికి మనం ప్రెజెంటేషన్ ఇవ్వాలంటే మళ్ళీ ఇది 3.5 త రావటం తను పెద్ద బ్రహ్మాండమైన చాలా పెద్ద కారులో వచ్చాడనమాట. చాలా పెద్ద కారులో వచ్చి ఏమిటి ఈ కారు మళ్ళీ అక్కడ ఆఫీసులు. ఎక్కడ హైదరాబాద్‌లో 2 ఆఫీసులు, వైజాగ్‌లో ఒక ఆఫీసు. ఆఫీసులు మటుకు ఫుల్‌గా ఓపెన్ చేసేయటం. వాటికి నెలకి 2,00,000, 3,00,000 రెంట్‌లు కట్టాలన్నమాట. 2, 3,00,000 రెంట్‌లు. మళ్ళీ వాటికి ఇంటీరియర్స్, వాటిలో స్టాఫ్, వాళ్ళకి సాలరీస్ ఇదంతా చేసాడు సరే. అసలు బిజినెస్ ఏదిరా అంటే అది లేదు. అంటే అసలు బిజినెస్ రూపాయి లోపలికి తీసుకొచ్చే వ్యవహారం జరగట్లా. ఉన్న రూపాయిని బయటికి పంపించే వ్యవహారాలు మటుకు చేస్తున్నాడన్నమాట. ఫుల్‌గా జరుగుతోంది. మరి జరుగుతున్నప్పుడు అది 3 సంవత్సరాలు, 2.5, 3 సంవత్సరాల్లో 3.5 కోట్లు అప్పు అవుతుంది. ఎందుకు అవుతుందంటే అనుభవ రాహిత్యం. అంటే ఎక్కడ ఆగాలి, ఎక్కడ ముందుకెళ్ళాలి, ఏంటనేది తెలియకపోవడం. ఎక్కడ మనం బిజినెస్ అనేది చేయబోయేవాళ్ళు గానీ, మనీ గురించిన గేమ్ ఏదైనా సరే ఎనీ గేమ్ ఆఫ్ మనీ. ప్లీజ్ అండర్‌స్టాండ్, ఐ రిపీట్, ఎనీ గేమ్ ఆఫ్ మనీ. అంటే ఏ డబ్బు గురించిన వ్యవహారం మీరు చేస్తున్నా, డబ్బు గురించిన వ్యవహారం అది షేర్ మార్కెట్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఇన్వెస్ట్‌మెంట్స్ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, ఇంకోటి స్కీములు కావచ్చు, స్కాములు కావచ్చు, ఏవైనా కావచ్చు. ఏ రకమైన విషయమైనా సరే మీరు చేస్తున్నప్పుడు డబ్బు గురించిన గేమ్ మీరు ఆడుతున్నప్పుడు, ఆ గేమ్‌లోకి ఎంటర్ అవ్వటం ఎంత ఇంపార్టెంటో, ఆ గేమ్ నుంచి ఎగ్జిట్ అయ్యే టైము, న్యాక్ తెలియటం అంతకంటే ఇంపార్టెంట్. ఐ రిపీట్, మనీ గేమ్‌లో ఎంటర్ అవ్వటం అనేది ఎంత ఇంపార్టెంటో, ఆ గేమ్‌లోంచి ఎగ్జిట్ అయ్యే టైము, న్యాక్ తెలియటం అంతకంటే ఇంపార్టెంట్. ఆ టైము నాకు అంటే ఎంటర్ అవ్వలేక కాదండి జనాలు ఆరిపోయిన వాళ్ళందరూ డబ్బు ప్రపంచంలో, డబ్బు విషయంలో
జీవితాలు నాశనమైన వాళ్ళందరూ కూడా ఆ గేమ్‌లోకి ఎంటర్ అవ్వటం చేత కాక కాదండి. ఎంటర్ అయిన తర్వాత ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలో, ఏ సందర్భంలో ఎగ్జిట్ అవ్వాలో, ఎలా ఎగ్జిట్ అవ్వాలో తెలియకపోవడం వల్ల జీవితాలు నాశనమైనయి. సో, యూ నీడ్ టు లెర్న్. ఆ లెర్నింగ్ అనేది మీరు ఎంత వయసులో చేయగలిగితే అంత వయసులో డబ్బు చేయొచ్చు. దేర్ ఇస్ నో ఇష్యూ. డబ్బు సంపాదన ఎప్పుడైనా చేయొచ్చు. సో, ఆ న్యాక్ ఎగ్జిట్ టైమ్ ఈజ్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. మనీ గేమ్‌లో, డబ్బు ఆటలో ఎగ్జిట్ అవ్వటానికి సమయము, స్ఫూర్తి అంటే ఆ యొక్క నైపుణ్యం, చాకచక్యం చాలా ఇంపార్టెంట్. ప్రతి వాళ్ళు గూడా బయటికి రాలేక కొన్ని సంవత్సరాలుగా ఇంతెందుకు మన బిజినెస్‌లు చేసేవాళ్ళు కొంతమంది బిజినెస్ స్టార్ట్ చేసేసి అది నడవట్లేదని తెలిసినా, లాస్‌లో వెళ్తుందని తెలిసినా, ఇంట్లోంచి డబ్బులు తీసుకొచ్చి, అప్పులు చేసి డబ్బులు తీసుకొచ్చి మరి వ్యాపారాన్ని నడిపిస్తారే కానీ, దాన్ని బయటికి తీసుకొద్దాం, మనం దాన్ని మూసేద్దాం అనుకున్నాం. దాన్ని సంక్ కాస్ట్ ఫ్యాలసీ అని చెప్పి ఒక టెక్నికల్ టర్మ్. సంక్ కాస్ట్ ఫ్యాలసీ అంటే అది మునిగిపోతుందని తెలిసినా సరే దానిపై పెట్టుబడి పెడుతూ ఉంటాం. ఆ గుర్రం కుంటిదని తెలిసినా సరే ఆ గుర్రం మీద పందెం కాస్తూ ఉండడం. అంటే కాయగా ఏదో రోజు ఇది గెలవకపోద్దా అని చెప్పి అదొక మూర్ఖపు ఆశ. ఆ మూర్ఖపు ఆశలో జీవితాలు నాశనం చేసుకుంటున్న వాళ్ళు కోకొల్లలు. ప్రతి 10 మందిలో 6, 7 జీవితాలు అంటే ప్రతి నాశనమైన ఆర్థిక పరంగా జీవితం నాశనమైన ప్రతి 10 మందిలో కనీసం 7 ఈ ఫ్యాలసీలోంచి వచ్చిన వాళ్ళే. అంటే ఎక్కడ ఆపాలో తెలియక, ఈ ఆపటానికి పరువు పోతుంది, ఆపితే జనాలేమనుకుంటారో అనే రకరకాల వీక్‌నెస్‌ల వల్ల అంటే ఆ నైపుణ్యం అనేది లేకపోవడం, బయటకొచ్చే నైపుణ్యం లేకపోవడం వల్ల, ఎప్పుడు బయటికి రావాలో తెలియకపోవడం వల్ల, ఏ సందర్భంలో బయటికి రావాలి, ఎటువంటి మానసిక స్థితితో బయటికి రావాలి. అంటే ఓడిపోయినట్టుగా బయటికి వస్తారండి. ఓడిపోయినట్టుగా బయటికి రావడం ఇష్టం లేక పట్టుదలగా అక్కడ ఉంటారు. నేను ఇంత చేశాను, ఇంతకాలం చేశాను. ఇంతకాలం నేను 20 ఏళ్ళు టైప్ రైటింగ్ ఇన్‌స్టిట్యూట్ నడిపించాను. నా కెరీర్ చేశాను. ఒక ఇల్లు కట్టాను. పిల్ల పెళ్లి చేశాను. కొడుకుని ఫారెన్ పంపించాను. ఇంతకాలం చేసిన తర్వాత ఇప్పుడు నేను టైప్ రైటింగ్ ఇన్‌స్టిట్యూట్ మూసేయాలా? జీవితాంతం నడిపిస్తాను. ఇటువంటి మూర్ఖపు ఆలోచనలు. ఆ ఎగ్జిట్ అయ్యేది మనీ గేమ్‌లో ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలో తెలియకపోయినప్పుడు వచ్చే ప్రాబ్లమ్ ఇది. థాంక్ యూ పృథ్వీ.